అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అడియేన్ రామానుజదాసి భాగవత గోష్ఠికి దాసోహం. పూర్వాచార్య వైభవంలో ఎంబెరుమానార్ల గురించి తెలుసుకుంటున్నాం. తిరుక్కురుంగుడి నంబిని వైష్ణవ నంబిగా మార్చుట. భగవత్ రామానుజుల వారు ఒక దినమున తిరుక్కురుంగుడికి శిష్య పరివారంతో చేరారు. అప్పుడు వీరు తిరుక్కురుంగుడి నంబిని దర్శించగా, రామానుజ, నేను రామకృష్ణ మొదలుగా అవతారాలు అవతరించిన లభించని భక్తులు మీకు ఏ విధముగా లభించను అనగా, నా వద్ద మంత్రము ఉన్నది అనగా, ఆ మంత్రమును నాకు చెప్పమని స్వామి కోరగా, మీరు ఉండే విధముగా మీరు ఉంటే నేను మంత్రమును చెప్తాను అన్నారు. అంత నమ్మి పెరుమాళ్ళు తాను కింద కూర్చుకొని భగవద్ రామానుజుల వారికి సింహాసనం వేయగా, అంత భగవద్ రామానుజుల వారు నంబి పెరుమాళ్ళకి మంత్రము ఉపదేశించగా, నంబి పెరుమాళ్ళు అడియేన్ రామానుజదాసన్ అన్నారు. అప్పటి నుంచి నంబి పెరుమాళ్ వైష్ణవ నంబి అయ్యారు. వైష్ణవ నంబి స్వామి రామానుజుల వారి వస్త్రములను ఉతికి వారు స్వరూపం ధరించు సమయమున వారి వద్దకు వడుగు నంబి వలె చేరెను. అంత భగవద్ రామానుజుల వారు వారి స్వరూప శేషాన్ని ఎప్పటి వలె వడుగు నంబి రూపంలో ఉన్న నంబి పెరుమాళ్ళకి ధరింపచేశారు. భగవద్ రామానుజుల వారు తదనంతరం గర్భగుడిలోకి వెళ్ళగా, స్వామి తిరుముఖ మండలంపై తాను వడుగు నంబికి తీర్చిదిద్దిన స్వరూపం వలె తడి ఆరక కనబడినది. అంత భగవద్ రామానుజుల వారు ఆశ్చర్యపోయిరి. ఆచార్య సేవ చేయాలి అని నంబి పెరుమాళ్ళు ఆచార్య సేవ చేసి తాను ఆచరించి చూపిరి. అంతేకాదు, తమ ఆచార్య వైభవానికి ప్రకాశింపచేయాలి అని భగవద్ రామానుజుల వారికి బ్రహ్మరథం ఏర్పరిచారు. భగవద్ రామానుజుల వారు ముందు వారికి తరువాత వారికి కూడా ఆచార్యులు. అది ఏ విధం అనగా చూద్దాం. భగవద్ రామానుజుల వారు ఒక శుభదినమున తిరుమాలిరుంచోలై వెళ్ళగా, అక్కడ వేంచేసిన సుందరబాహు పెరుమాళ్ళు రామానుజుల శిష్యులకు అరుళప్పాడ్ అనగా, భగవద్ రామానుజుల వారి శిష్యులు ముందుకు రాగా, అంత పెరుమాళ్ళు వారి ఆచార్యులను కూడా ముందుకు రండి, మీకు కూడా ఆచార్యులే అన్నారు. అంటే భవిష్యత్ ఆచార్యులను ఆరాధించినారు కనుక. ఉత్తారక ఆచార్యులు భగవద్ రామానుజులే. అది ఎలాగని తెలుసుకున్నాం. స్వామి నాదముని మొదలుకొని స్వామి మనవాళ్ళ మహామునులు వరకు ఎంతమంది ఆచార్యులు అవతరించిన వారు మంత్రోపదేశం చేసేటప్పుడు మంత్రం పొంది వారి యొక్క అర్హతను చూసి చేసినారు. కానీ భగవద్ రామానుజుల వారు తాను నరకమునకు పోయినా అందరూ పరమపదం చేరాలి అని ఆసక్తి కలవారందరికీ మంత్రోపదేశం చేసి, ఆ మంత్రానికి పెద్దలు చేసిన హద్దులను తొలగించి మంత్రం కటాక్షించుటచే వారే ఉత్తారక ఆచార్యులు అని పెద్దలు నిర్ణయించారు. ఉత్తారకాచార్యులే కాదు, ఉపకారకాచార్యులు, జగదాచార్యులు వీరే. జై శ్రీమన్నారాయణ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.